ఏపీ ఫలితాల్లో జనసేన ఘన విజయం సాధించడంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆద్య అఖిరాలు సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఏపీ ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. దీంతో పాటు ఆద్య అఖిరాలు ఉన్న ఫోటోలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థి అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ తో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఈసారి 89 మందికి 720కి 720 మార్కులు వచ్చాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ధర్మపురి అరవింద్ ఘన విజయం సాధించడంతో నిజామాబాద్ 1వ డివిజన్ ఖానాపూర్లో బీజేపీ కార్యకర్తలు డీజేలు పెట్టి పటాస్ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలవడంతో మాగ్లూరు మండల వ్యాప్తంగా గ్రామాల్లోని బీజేపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు డీజే మోతలతో, టపాసులు శబ్దాలతో, మిఠాయిలతో సంబరాలు జరిపారు. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలుతో కూడిన వర్షం కురవడంతో ఉక్కపోతకు గురైన ప్రజలు ఉపశమనం పొందారు. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ ఘన విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్, కొరుట్ల, బాల్కొండ, ఆర్ములలో బీజేపీకి ఆధిక్యం రాగా నిజామాబాద్ అర్బన్, బోధన్, జగిత్యాలలో కాంగ్రెస్ కు ఆధిక్యం లభించింది. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ డిపాజిట్ గల్లంతైంది. ఆయనకు కేవలం 1,02,406 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, తన కుటుంబ సభ్యుల ఓట్లు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల 0 ఓట్లు పడ్డాయని చెప్పారు. దీనిపై కోర్టుకెళ్తానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేష్ ఈసారి భారీ విజయం సాధించారు. తన తండ్రి చంద్రబాబు మెజార్టీని తలదన్నేలా ఏకంగా 90,160 మెజార్టీతో రికార్డు సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. సిబిఎన్కి 47,340 ఓట్లు మెజార్టీ దక్కింది. కుప్పంలో 1989లో సిబిఎన్ తొలిసారి గెలిచినప్పుడు అత్యధికంగా 71,607 మెజార్టీ సాధించారు. తెలంగాణలో 8 ఎంపీ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో విజయం అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనను ఆశీర్వదించి తమ ఆత్మస్థైర్యాన్ని పెంచారని తెలిపారు. మరింత సమర్థవంతమైన పాలన అందించడానికి ఉత్సాహాన్నిచ్చారని పేర్కొన్నారు. ప్రజల మద్దతు తమకే ఉందని ఈ ఫలితాలతో రుజువైందన్నారు. వారిస్ పంజాబ్ దే అతివాద సంస్థ చీఫ్ అమృత్ పాల్ సంచలన విజయం సాధించారు. ఖండూర్ సాహిబ్ జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ అయిన పాల్దీప్ బ్రూగార్డ్ జైల్లో ఉన్నారు. మాజీ పీఎం ఇందిరాగాంధీ అంతకులో ఒకరైన బియాత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ కాస్లా ఫరీద్ కోట్లో 75 ఓట్ల తేడాతో గెలుపొందారు. అల్లూరు జిల్లా రాపచండవరంలో టీడీపీ అభ్యర్థి మిర్యాల శీర్షాదేవి విజయం రాష్ట్రంలోనే ఆసక్తిగా నిలిచింది. వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన శీర్ష 15 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ జెండాను రెపరెపలాడించారు. గతంలో అంగన్వాడీ టీచర్గా ఉన్న ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు ప్రధాని మోదీ. ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ స్వగ్రామంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ గెలిచింది. మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టబోతుంది. ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా నిర్వహించిన ఈసీకి అభినందనలు. జమ్మూ కాశ్మీర్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. ఇది గర్వించదగ్గ విషయమని మోదీ తెలిపారు.